హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్. అలచందలతో ఒకసారి ఈ విధంగా వడియాలు పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఒక కప్పు అలచందలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. అదే కప్పుతో అరకప్పు మినప్పప్పు వేరే గిన్నెలో వేసుకోండి. రెండు విడివిడిగా నానబెట్టుకుంటే చక్కగా నానతాయి అన్నమాట. ఒకసారి కడిగేసి నీళ్లు వంచేసి పప్పు నానడానికి సరిపడా నీళ్లు మాత్రమే పోసుకోండి. ఒక అరగంట సేపు నానితే సరిపోతుందన్నమాట. నానిన తర్వాత నీళ్లు రాకుండా మిక్సీ జార్లో వీటంతా వేసేసుకోండి. రెండు అలచందలు పప్పు రెండూ కలిపి రుబ్బేసుకోవచ్చు. నీళ్లు పారపోసుకోకుండా పక్కన పెట్టుకోండి మీరు, ఎందుకంటే పప్పు తిరగకపోతే కొంచెం ఆ నీళ్లు పోసుకోవచ్చు మనం. వేసిన తర్వాత ఒక 2 చెంచాల దాకా మిరియాలు వేసుకోవాలి. మీకు కారం తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేము అన్నంలో తింటాం కాబట్టి నేను 2 చెంచాలు వేస్తున్నాను. అదే చెంచాతో అర చెంచా ఉప్పు వేసుకోండి. కొద్దిగా సోడా ఉప్పు వేసుకోండి, చిటికెడు. వంట సోడా అయినా వేసుకోవచ్చు, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. వేసిన తర్వాత మిక్సీ జార్ తిరగకపోతే 2 చెంచాల నీళ్ళు మాత్రం పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ వడియాలు విరిగిపోతూ ఉంటాయి మనకి. తర్వాత నీళ్ళ సహాయంతో కొంచెం నీళ్లు ఒక చిన్న గిన్నెలో తీసుకొని చేతి తడుపుకుంటూ ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టుకోండి. నేను ఇంట్లో పెడుతున్నాను కాబట్టి ఇంత చిన్నగా పెడుతున్నాను. మీకు కావలసిన సైజులో మీరు పెట్టుకోవచ్చు. తర్వాత నీళ్ళలో చేయి తడిపేసిన తర్వాత వేలుతో ఇలా లైట్గా అద్దండి. లైట్గా అద్దితే పల్చగా వస్తాయి, త్వరగా ఎండుతాయి అన్నమాట. వడియాలు ముద్ద ముద్దలుగా లేకుండా. ఇవి స్నాక్స్గా తినచ్చు, మనం అన్నంలో తినచ్చు. పనసపొట్టు కూర, ఊచకూర ఇలాంటి కొన్ని కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ వడియాలు. ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా బట్ట మీద అయినా పెట్టుకోవచ్చు, కవర్ మీద అయినా పెట్టుకోవచ్చు. బట్ట మీద పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే మర్నాడు రోజు బట్ట తిరగేసి గోరు నీళ్ళు చల్లేసి ఒక 2 నిమిషాలు ఆగి తీస్తే చక్కగా వచ్చేస్తాయి. తర్వాత గలగలా ఎండిన తర్వాత బాండీలో కొంచెమే నూనె పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే ఇవి త్వరగా వేగిపోతాయి వడియాలు. అందుకని కొంచెం నూనె పోసుకుంటే త్వరగా తీయడానికి చక్కగా వస్తాయి అన్నమాట. సిమ్ములో మాత్రమే పెట్టుకోండి నూనె. పెట్టుకున్న తర్వాత ఇట్లా వేసుకుంటే వెంటనే ఈ రంగు వస్తాయి. వచ్చిన వెంటనే తీసేసుకోండి. ఎక్కువ వేగితే మాడిపోయిన వాసన వస్తాయి. తింటున్నంతసేపు మాడు వాసనగానే ఉంటుంది. నచ్చిందనే అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.